నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. త్వరలో ఏపీకి రానున్న మోడీ, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. దేశం మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రోల్ మోడల్ గా నిలిచింది. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. కిషన్ బాగ్ లోని ఇంట్లో భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. బాసరా ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పోలీసులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అవకాశాలున్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని పుడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ నెల 29న జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతో పాటు విశాఖ రైల్వే జోన్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తుంది. మరోవైపు ప్రధాని మోదీ సభ నిర్వహణకు కావలసిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. బహిరంగ సభకు వేదిక కాబోతున్న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ను జిల్లా అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇతర అధికారులు మైదానానికి వెళ్లి చూశారు. ఇక హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం, బహదూర్పుర పోలీసులు సంయుక్తంగా బహదూర్పుర పరిధిలోని కిషన్ బాగ్ లోని ఒక ఇంటిపై దాడి చేశారు. భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశం మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రోల్ మోడల్ గా నిలిచిందని, కార్యకర్తల చెంతకే ప్రభుత్వం పోవడం మంచి పరిణామమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులుగా 2 నెలల కాలం పూర్తి చేసుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచే తనైన మార్పు చూపించారు. ఖచ్చితంగా గాంధీ భవన్ కి సామాన్యులు, కార్యకర్తలు ఎంతో మంది వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు. ఖచ్చితంగా వారంలో 2 రోజులు మంత్రులు గాంధీ భవన్ లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా ఆ కార్యక్రమం గాంధీ భవన్ లో అమలవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులపైన మనతో పాటు మాట్లాడడానికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈరోజు మీ 2 months పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. మీ మార్కు పాలన అంటే ఏం చెప్తారు? మంత్రులు గాంధీ భవన్కి రావాలని అల్టిమేటం ఇవ్వలే, నేను కోరినాను. మంత్రుల్ని రిక్వెస్ట్ చేస్తే మంత్రులంతా కూడా గాంధీ భవన్కి వస్తా ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. దేశం మొత్తంలో ఒక తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రోల్ మోడల్గా నిలిచింది. కార్యకర్తల చెంతకి ప్రభుత్వం పోవాలి. మంత్రులు గాంధీ భవన్ మాకు దేవాలయం లాంటిది. సో కార్యకర్తల నిలయం కాబట్టి ఇక్కడ కార్యకర్తలు వస్తారు కాబట్టి మంత్రులు ఇక్కడికి వచ్చి నేరుగా కార్యకర్తల యొక్క మాటల్ని వింటే ఇది ఒక మంచి పరిణామానికి మనం దారి తీసుకోవతానన్న ఒక రిక్వెస్ట్ మేరకు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్లస్ మంత్రులు కూడా సమ్మతించి వాళ్ళ మంత్రులు వస్తూ ఉన్నారు. సో ఇది ఒక రిక్వెస్ట్ చేయడం మూలన వారు వచ్చి వినతులు తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క రోజు 4 గంటలు 5 గంటలు మంత్రులు ఇక్కడ సమయం ఇచ్చి కార్యకర్తల యొక్క కష్టకాలు పాలు పంచుకుంటా ఉన్నారు. ఇది మంచి పరిణామాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో కూడా మంచి మెసేజ్ పోయింది. ఈ 2 నెలలుగా నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటాను గాంధీ భవన్ లో, ఇంటి దగ్గర, అక్కడ ఇక్కడ. కార్యకర్తలంతా కూడా ఏంటంటే వాళ్ళ కష్టం వల్ల మేము ప్రభుత్వంలోకి వచ్చాం.
ప్రతి కార్యకర్త ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా చూసిన పరిస్థితి ఏంటంటే చెమటోడిచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు నిర్విరామంగా కష్టపడితేనే మేము అధికారంలోకి వచ్చాం. సో కార్యకర్తలకి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ అయిన తర్వాత కొంత మేరకు కార్పొరేషన్ చైర్మన్ అవి ఇవ్వగాలి, కానీ ఇంకా కొంత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వ్యవసాయ మార్కెట్ కమిటీస్ కానీ, ఇందిరమ్మ కమిటీస్ కానీ, ఇతరత్ర కమిటీస్లో అన్నిట్లో కూడా వారికి సముచిత స్థానం ఇస్తూ వారి యొక్క గౌరవాన్ని కాపాడుతూ ముందుకు పోతా ఉన్నాం. 2 మాసాల్లో పార్టీ పరంగా వచ్చిన సంతృప్తి కన్నా సంవత్సరం కాలంలో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అటు బట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రులు ఉత్తమ్ గారు, దామ నరసింహ లాంటి సీనియర్ మంత్రులు అందరూ కూడా సమర్థవంతంగా ఈ 11 నెలల్లో ప్రజలు ఆశించిన మేరకు పాలన జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఒక నియంతలాగా, అసలు మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రిగా, ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో లేనట్టు ముఖ్యమంత్రిగా పాలన జరిగిన తీరుకు ఇవాళ 11 మాసాలుగా ప్రజల వద్దకే పాలన ఏదైతే పోయిందో, ప్రజాపాలన ఏదైతే ముఖ్యమంత్రి నేతృత్వం జరిగిందో, ఇది పెద్ద సంతృప్తినిస్తా ఉంది. 10 ఏళ్లలో వాళ్ళు చేయని కార్యక్రమాలు మేము సంవత్సరం లోపల చేసి చూపించినాం. ఇలా ఉద్యోగాల విషయాన్ని తీసుకుంటే 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు, 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 50,000 దాటలే. మేము 9 మాసాల్లో 45,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు డిసెంబర్ నాటికి మేము 55,000 ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తా ఉన్నాం. తెలంగాణ కోరుకుంది ఎందుకు? మనకు నిధులు నియామకాలు నీళ్ల పేరిట కదా. నిధులు నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగిందో మనం చూసాం. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ప్రాజెక్టుల పేరు మీద, నిధుల పేరు మీద ఏ రకంగా దోపిడీ జరిగిందో చూసాం. ఇవన్నీ చూసే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టినారు. సో ఎక్కడ కూడా డివేట్ కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకు ఈ 11 మాసాలు ప్రభుత్వం నడిచింది. ప్రజల వద్దకే మా పాలన పోయింది. అది అభివృద్ధి పథంలో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి. ఆర్థిక నిర్బంధం ఎంత ఉందంటే 8 లక్షల కోట్ల అప్పు మా చేతికిచ్చిపోయినాడు. ఇలా అప్పు వడ్డీ కొద్ది ఇన్స్టాల్మెంట్ కట్టి 10,000 కోట్లు కడతా ఉంది ప్రభుత్వం. ప్రతి గంటకి 3 కోట్ల రూపాయల చొప్పున వడ్డీ కడతా ఉన్నాం. ఇలాంటి నిర్బంధమైన పరిస్థితిలో కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలో పలు అంశాలు ఇవ్వగలిగినాము. ఇంకొంత ఇవ్వాల్సి ఉంది, అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది మా ప్రభుత్వము. ఎట్టకేలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 11 మాసాల్లో ప్రజలు ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం నడిచింది. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా వైద్యం మీద చాలా ప్రాముఖ్యతనిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చినారు. ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెడతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ రావాలని కోరుకుంటా ఉంది. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సంక్షేమ విషయానికి వస్తే రైతులకి 18,000 కోట్లు రుణమాఫీకి ఇచ్చినాం. రైతు భరోసా ఇవ్వగలిగినాం. ఇంకొంత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అటు విద్యార్థుల స్కాలర్షిప్ పెంచినాం. 10 ఏళ్ల తర్వాత అంత పెద్ద ఎత్తున పెంచినటువంటి దాఖలు ఏ ప్రభుత్వం చేయలే. అంత సాహసం, అంత పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల మెస్ ఛార్జీలు ఇవన్నీ కూడా పెంచడం సందర్భం జరిగింది. సో అన్ని రంగాల వారికి మ్యాక్సిమం న్యాయం చేసే దిశగా 11 ఏళ్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచింది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా కార్యకర్తలు కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ ఎక్కడ అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్త జెండా మోసిన వాళ్ళకి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఇప్పటికీ తప్పదు. మీరు మార్కెట్ కమిటీలు చూస్తే ఎవరు అవుతా ఉన్నారు? అంత కాంగ్రెస్ నాయకులు, పాత నాయకులు అవుతా ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైనారు, ఎమ్మెల్యేలు ఎవరైనారు, ఎమ్మెల్సీలు ఎవరైనారు. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఎందుకు వచ్చింది? పార్టీలో ఎన్నెండు కష్టపడ్డా కాబట్టి వచ్చింది. అనిల్ యాదవ్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అంత చిన్న వయసులో ఎందుకు ఇచ్చారు? పార్టీ నట్టు పెట్టుకున్నారు కాబట్టి. అన్ని అనుబంధ సంఘాల వరకు చైర్మన్లు ఇచ్చినాము, కమిషన్లు వేసినాము. అభివృద్ధి అయిన విద్యా కమిషన్ వేసాం. వ్యవసాయ పరంగా రైతులను ఆదుకోవాలి కాబట్టి అనుభవం కోదండరెడ్డి గారితో రైతు కమిషన్ వేసాం. సీనియర్ నాయకుడైన నిరంజన్తో బీసీ కమిషన్ వేసాం. ఇవన్నీ కూడా ఎందుకు వేస్తాం? పరిపాలన సజావుగా జరగాలి, ప్రజలు కోరుకునే విధంగా జరగాలి. గత పాలన నియంత్రిత పాలన జరిగింది. ఏకఛత్రాధిపత్యమే కదా. మంత్రులు ఎక్కడైనా స్వేచ్ఛగా పనులు చేయగలిగినారా? ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవగలిగినారా? సామాన్యుడి ప్రజలు దేవుడేరు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు కలవలేని పరిస్థితి. ఇవాళ ప్రజల చెంతకు ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు, ప్రజల్ని కలుస్తా ఉన్నాడు, మంత్రుల్ని కలుస్తా ఉన్నాడు, ఎమ్మెల్యేని కలుస్తా ఉన్నాడు. కార్యక్రమాలు సజావుగా జరుగుతా ఉన్నాయి. మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. నిజమైన ప్రజాపాలన అంటే ఇది అని చూపే విధంగా 11 ఏళ్ల పాలన జరిగింది. అందుకే నేను విజయోత్సవం సంవత్సరం
పాటు విజయోత్సవాలు చేసుకుంటా ఉంది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమన్నారు, అమలు కాని చేత కాని హామీలు ఇచ్చింది. 100 డేస్ లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు కూడా అంటే సంవత్సర కాలం పూర్తి కావస్తుంది, ఎక్కడ హామీలు అక్కడే ఉన్నాయి. ఒక కేవలం ఆర్టీసీ ప్రయాణం ఒకటి పట్టుకొని వాళ్ళు ఏడుస్తున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. తప్పుడు ఆలోచనలు విమర్శలు చేయడానికి కూడా కొంత నిబద్ధత ఉండాలి. ఫ్రీ బస్సు 1,00,00,000 మంది ఉపయోగించుకున్నారు. 500కి సిలిండర్స్ 700 రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రూపాయి కన్సెషన్ ఇవ్వట్లేదు. 700 రూపాయలు కడతాం ప్రతి సిలిండర్ మీద. 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ ఇచ్చాం. 10 లక్షల మేరకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం. ఇది కాకుండా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. ఇలా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన విధంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. కేసీఆర్ హామీలు ఎవరు బాగుపడరమ్మా? 2-3 ప్రైవేట్ ఆసుపత్రులు కోటకు పడిగెత్తినాయి తప్ప ప్రభుత్వ పరంగా కనీసం క్లోరోక్విన్ రీసెర్చ్ అండ్ టాబ్లెట్స్ కూడా పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇవాళ అన్ని రకాల ఎక్కడ కూడా వృధా చేయకుండా డబ్బుని పరిపూర్ణమైనటువంటి ప్రజల కోరిక మేరకు పాలన సాగుతూ ఉంది. 11 నెలల్లో కాంగ్రెస్ మార్కు ప్రభుత్వం చూపగలిగినాం. అది రైతుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, ఇతరత్ర రంగాల్లో కావచ్చు. ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చినాయి? గ్రూప్ 1 ఉద్యోగాలు 10 ఏళ్ళలో ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? 2012లో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 300 ఉద్యోగాలు తప్ప 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమే లేదు. తెలంగాణకు 563 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఎంత ధైర్యం! ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఏం చేశారని చెప్పేసి విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఉద్యోగాలు ఇచ్చినామంటారు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదు? నోటిఫికేషన్ ఇచ్చేంత ధైర్యం ఉన్నారు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినా? మరి ఎవరద్దన్నారు? 10 ఏళ్ళు పడుతుందా ఉద్యోగాలు వేయడానికి? అంటే మీ ఫ్యామిలీలో నీకు ముఖ్యమంత్రి పదవి, బిడ్డకి ఎంపీ, ఎమ్మెల్సీ, కొడుకు మంత్రి, మేనల్లుడికి మంత్రి, సడ్డకుడు కొడుకు మంత్రి, ఇవి ఇవ్వగలుగుతారు. కానీ ప్రజలకు ఉద్యోగాలు వేయడానికి ఏం నొప్పి? ఎందుకు ఇవ్వలేకపోయినారు? రాగారు మేము ఎందుకు ఇచ్చాం? మరి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చినాము. ఎందుకు విజయవంతం చేసుకోకూడదు? ఇలా రైతులకు న్యాయం జరిగినాం, మహిళలకు న్యాయం చేసినాం, విద్యార్థులకు న్యాయం చేసినాం, నిరుద్యోగులకు న్యాయం చేసినాం, కార్మికులకు న్యాయం చేసినాం, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందేలా చేసినాం. అందుకే మేము విజయోత్సవం చేసుకుంటాం. మీరు 10 ఏళ్లలో చేయలేని కార్యక్రమాలు మేము 11 నెలల్లో చేశాం కాబట్టి విజయోత్సవానికి పోతా ఉన్నాం. ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు, ప్రజలు హర్షిస్తా ఉన్నారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ అంటేనే ఒక దుర్గంధం అన్నట్టుగా కూడా విష ప్రచారం చేసిండు. ఇప్పుడు ఎందుకు ఫార్మా సిటీ పైన మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. మీరు రికార్డులోకి వెళ్తే బట్టి విక్రమార్క గారు ఆనాడు మేము మాట్లాడింది ఏంటంటే, మీరు 15,000 ఎకరాలు అయితే పోగు చేశారు హైదరాబాద్లో ఫార్మా సిటీ కొరకు. ఇంత ఒక చోట పోగు చేయడం వల్ల అభివృద్ధి అంతా కూడా కేంద్రీకృతం అవుతా ఉంది. హైదరాబాద్లో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంది, ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి కాదు. తెలంగాణ అభివృద్ధి అంటే ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, మారుమూల ఎక్కడో ఉన్నటువంటి కొత్తగూడెం అభివృద్ధి చెందాలి, ఇక్కడ మంచిర్యాల ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, బాసర్ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, మహబూబ్నగర్లో కొంత అభివృద్ధి చెందాలి. సమూలంగా అభివృద్ధి చెందితేనే కదా. డీసెంట్రలైజ్ చేయాలనే మేము ఎన్నికలకు ముందు అసెంబ్లీలో ఈ ఫార్మాసిటీకి 15,000 ఎకరాలు తీసుకున్నప్పుడే మా పర్టికులర్ మాట్లాడినారు. ఇది పద్ధతి కాదు, హైదరాబాద్ ఒకటే అభివృద్ధి చెందకూడదు, సమూలంగా రాష్ట్రం చెందాలి, అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగానే క్లస్టర్లుగా విభజించి కొంత ఫార్మాని అక్కడ పెట్టడం జరుగుతుంది కొడంగల్లో. అది ముఖ్యమంత్రి నియోజకవర్గం, వారికి తెలియదు ఆ మంచి చెడు ఏంటని. ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి అక్కడ ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఇండస్ట్రియల్ సెక్టర్ వస్తూ ఉంది, అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మారుమూల ప్రాంతము, బీద ప్రాంతము, అక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలని కదా ముఖ్యమంత్రి గారు అక్కడ పెట్టినారు. ప్రజలు హర్షిస్తా ఉంటే మీకున్న నొప్పి ఏంటి? ఇప్పుడు మొన్న దాడిలో కూడా అక్కడ భూమి కోల్పోయినాడో లేక బాధినోడు దాడి చేస్తే ఓకే, అది కొంతమేరకు మనం అర్థం చేసుకోవచ్చు. దాడి చేసినవాడు ఆ ప్రాంతం వాడు కాదు, ఆ భూమి ఉన్నవాడు కాదు. సో ఇది దురుద్దేశపూరితంగా, కుట్రపూరితంగా కేటీఆర్ రచించి దీన్ని దాడి జరిపే విధంగా ప్రయత్నం చేసినాడు. ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలని, ప్రభుత్వం యొక్క యంత్రాన్ని డిస్టర్బ్ చేయాలని. సో అందుకే ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు, అన్ని గ్రహించుకుంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఇలాంటి దాడులు జరిగితే బయట నియోజకవర్గాల్లో ప్రజలకు ఎలాంటి సేఫ్టీ ఉంటది? అయితే ఖచ్చితంగా ఊరి కోసం ఎవరైనా బులం ఉన్నా లేకంటే భూములు ఉన్నా లేకపోయినా ఊరి కోసం ఎవరైనా తపన అనేది ఉంటది ఖచ్చితంగా. అయితే కావాలని బీఆర్ఎస్ వాళ్ళపైన కుట్రలు చేసి అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. అధికారులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం నేరము. 10 ఏళ్ళు మంత్రిగా చేసిన కేటీఆర్ కు తెలియదా? కేటీఆర్ ఎందుకు ఉసుగొల్పిండు నరేందర్ రెడ్డిని? నరేందర్ రెడ్డి ప్రజలను ఎందుకు ఉసుగొల్పిండ్రు? ఎందుకు దాడులకు పాల్పడే విధంగా చేశారు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మాజీ మంత్రిగా ఉన్నావు, నీకు హోదా ఉంది, అక్కడ తప్పిదాలు జరుగుతారా? ముఖ్యమంత్రిని ఎవరొద్దు అంటున్నారు?
మీకేమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి వినడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వస్తుంటే కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, మేము కూడా వస్తాం, మాట్లాడదాం. మీరు ఇదేమి చేయకుండా చిత్తశుద్ధి లోపించి కేవలం విమర్శించాలా, ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని ఒక వ్యూహంలో భాగంగా దాడి జరిపారు. ఎవరిచ్చారు మీకు దాడి జరిపే హక్కు? ఒక అధికారి మీద దాడి జరిపే హక్కు ఎవరిచ్చారు మీకు? చట్టాన్ని మీరు ఎట్లా చేతుల్లోకి తీసుకుంటారు? అందుకే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాను నేను, ఎవ్వరు దాంట్లో దోషులని తేలిన ఎవరిని వదలకూడదు. ముఖ్యంగా అటు అధికారి ఎవరైతే ఉన్నారో ప్రతీక్ జైన్ నా పైన దాడి జరగలేదని స్వతహా అతనే ఒప్పుకున్న తర్వాత ఎందుకు కేసులు పెడుతున్నారు? వీడియోలో కనబడుతుంది కదమ్మా దాడి. మనం ఎన్ని వీడియోలు నేను చూశాను కదా. వీడియోలు చూసిన తర్వాత అక్కడ ఐజీ గారు ఇచ్చిన వివరణ తర్వాత నేను మాట్లాడాను కేటీఆర్ మీద. వాళ్ళకి స్పష్టంగా కనబడుతుంది కదా. రిమాండ్ డైరీలో ఎందుకు రాస్తారు ఆయన పేరు? ఆయన పలుమార్లు సంభాషణ జరిగినట్టుగా ఆ తర్వాత వీడియోలు స్పష్టంగా కనబడుతూ ఉంది. నరేంద్ర రెడ్డి ఏ రకంగా ఊసుకెళ్తాం, మనకు వెనుక కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, ఎవరినన్నా కొట్టండి, ఎవరినన్నా దాడి చేయండి. ప్రజాస్వామ్యంలో ఇది ఎట్లా ఒప్పుకుంటాము? తప్పు చేస్తే అధికారులు ఇట్లా వస్తే రేపు రాష్ట్రం ముందుకు ఎట్లా పోవాలి, అభివృద్ధి ఎట్లా జరగాలి? అందుకే ప్రభుత్వం కఠినంగా వివరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు అడిగితేనే ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. అటు కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, పశుసంవర్ధక శాఖలో అవినీతి అన్నారు, ఇప్పుడు ఈరేస్ కార్ అంటున్నారు. అంటే ఎవ్రీ మంత్ ఏదో ఒకటి తెరపైకి తెస్తూనే కావాలని వాళ్ళ అంటే హామీలను అడగకుండా చేస్తున్నారు. ఎవరు కావాలని చేయట్లేదు. అన్నిట్లో గత పాలకులు తప్పుంది. ఫార్ములా రేసులో మేము ఇన్వెస్టిగేషన్ చేయకన్నా ముందే కేటీఆర్కి తెలుసు దానిలో తప్పిదం జరిగింది, ఆ తప్పు నేనే చేశానని. అందుకే ఆయన జైలుకు పోతాను మాటి మాటికి అంటున్నాడు. ఎవరు ఇచ్చారు ఆయనకు హక్కు? ప్రభుత్వ సొమ్ముని ఒక ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు? అది నీ సొమ్ము కాదు కదా, ప్రభుత్వ సొమ్ము. అది ఒక నియమం నిబంధనలు అన్నీ కూడా సడలించి ఏ రకంగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు? బాధ్యత కనబడుతూ ఉంది కదా. అది ఫార్ములా రేస్ 1 విషయంలో కేటీఆర్ నిక్కచ్చిగా దొరికిపోయాడు. జైలుకు పోవాల్సిందే. గవర్నర్ ఎందుకు ఆపుకున్నారో తెలియదు నాకు. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు మేము ఎక్కడికి వెళ్ళినా ఏమడుగుతా ఉన్నారు? కేసీఆర్ లూటీ చేశాడనే కదా, ఆ కుటుంబం అంతా కూడా ఈ రాష్ట్ర సంపదను దోచుకుందనే కదా మీకు అధికారం ఇచ్చాము, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లని అడుగుతా ఉన్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని పరిమితులు ఉంటాయి, విత్ ఇన్ ద ఫ్రేమ్ రూల్స్ లోపల చర్యలు ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉంటాయని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కాళేశ్వరం గురించి కుంగిపోవడానికి కావాలని కాంగ్రెస్ వాళ్ళే కుట్ర చేసి దాన్ని అంటే అలా చేశారు, బాంబులు పెట్టి లేపారు అన్నట్టు కూడా కేటీఆర్ కొన్ని కామెంట్స్ ప్రూవ్ చేయమనండి. కేసీఆర్ గారు నిజంగా ప్రూవ్ చేస్తే మేము ఏ శిక్షణ సిద్ధమే. బాక్రా నగర్ ప్రాజెక్టు నెహ్రూ హయాంలో 70 కింద కట్టాము. నాగర్ సాగర్ ప్రాజెక్టు కట్టాము. పోచంపాడు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు ఎక్కడొక పలుగు రాలే కదా. ఎందుకు ఇక్కడ బీటలు బారుతా ఉంది? ఎందుకు పగిలిపోతా ఉన్నాయి? నాసీ రకంగా కట్టడం వల్ల, కాంట్రాక్టర్ జేబులు నింపడం వల్ల, మీరు తద్వారా మీ జేబులు నింపుకోవడం వల్ల ఈ దుర్గతి పడతా ఉంది. కాళేశ్వరము కట్టాల్సిన ప్రాజెక్టే కాదు, వయబుల్ కాని ప్రాజెక్టు ఎందుకు కట్టారు? డబ్బుల కోసం కకృతి పడే కదా కట్టినారు. అందుకే కమిషన్ వేసాం దాని మీద. వాస్తవాలు బయటకు వచ్చాక శిక్షలు ఉంటాయి. తాజాగా కేసీఆర్ కూడా బయటకు వస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, ఎవరు దిగులు చెందకూడదు, ఒక మంచి లాంగ్వేజ్ అంటే మంచి భాష నేర్చుకుంటే బాగుంటది అనేసి కొన్ని కామెంట్స్ చేశాడు. కేసీఆర్ ఆ కామెంట్ చేస్తే ఆస్తు నవ్వుకుంటున్నారు జనం. ఈ రాష్ట్రంలో భాష అసలు అసెంబ్లీలో నేను పివి నరసింహారావు, వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు చూసాం. అసలు అసెంబ్లీలో ఆ భాష, ఆ చెడు భాష మాట్లాడడం మొదలుపెట్టిందే కేసీఆర్. ఇంకా ఆయన భాష గురించి మాట్లాడితే ఎట్లా? అసలు ఆ భాష ఎవరు మొదలుపెట్టారు? అసెంబ్లీలో ఆ భాష తీర్థను మార్చింది ఎవరు? ఎన్టీ రామారావు ఒక సందర్భంలో నన్నపురం రాజుకుని ఒక మాట అంటే దేశத்துకు క్షమాపణ చెప్పినటువంటి అసెంబ్లీ చరిత్ర మనది. ఇది అడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు అసెంబ్లీలో. ఆయన మాట్లాడే తీరు కదా ఈ రాష్ట్రం అంతా నేర్చుకుంటా ఉంది. అంటే గతిలేని సంసారం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా మాట్లాడుతుంటారు. అంటే గతిలేని సంసారం చేయొచ్చు కానీ శృతిలేని సంసారం చేయరాదు. నేను చెప్పాను, గతిలేని సంసారము చేయొచ్చు, శృతిలేని సంసారం చేయకూడదు. శృతిలేని సంసారం 10 ఏళ్ళు కేసీఆర్ చేసింది కాబట్టి 8.5 లక్షల కోట్ల అప్పు అయింది మనకు. శృతుండి సంసారం చేసి ఈ రకంగా ఎవరు చేయరు. నువ్వు తీర్చే కెపాసిటీ ఉన్నప్పుడు అప్పు తెచ్చుకోవాలి. అప్పు కట్టలేనని తెలిసి కూడా ఎందుకు అప్పు తెచ్చినావు? కమిషన్ల కోసమే కదా. ఎవరు కట్టాలా? నువ్వు ఇంట్లో ఫామ్ హౌస్ లో వాడుకున్నావు. ఇప్పుడు ఎవరు కట్టాలి డబ్బు? ఏట 10,000, నెలకి 10,000 కోట్లు ఎవరు సొమ్ము కడుతున్నాం మనం? ప్రజల సొమ్ము కదా. నువ్వు చేసిన నిర్వాహానికి, నువ్వు చేసిన పాపానికి ఇలా ప్రజలు బలి అవుతా ఉన్నారు. అభివృద్ధి కుంటపడతా ఉంది, సంక్షేమం కుంటపడతా ఉంది. నువ్వు చేసిన అప్పుకి. అప్పు చేసి ఏం చేసావు? నువ్వు ఏం వెలగబెట్టావు? పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు.
ఎకరా నీళ్లు ఒక పంటకి 40,000 కరెంట్ అవుతాయి. ఏ పంట పండితే నీకు అంత డబ్బు వెళ్తుంది? మిషన్ భగీరథ 12,000 కోట్లతో అయ్యే మిషన్ భగీరథని 48,000 కోట్లు విత్డ్రా చేశారు. ఎందుకు చేశారు? ఎవరు సొమ్ము ఏ రకంగా ఎట్లా వాడారు మీరు? ఇవన్నీ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఊరికే మిమ్మల్ని గద్దెదించలే, మీ దోపిడి పరాకాష్ఠకు చేరింది కాబట్టి మిమ్మల్ని గద్దెదించినారు. ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు, ఇంకెందుకు చర్యలు లేవు అని. ఒక్కదాంట్లో ఒక అన్నిట్లో కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం వల్ల అవినీతి జరిగింది, ఇది స్పష్టం. ఇప్పుడు ప్రజలు పనిష్మెంట్ కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మీరు దాదాపుగా 400లకు పైగా హామీలు ఇచ్చారు. అభయహస్తం 6 గ్యారెంటీల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. అందులో 13 అంశాలు పొందుపరిచారు. కేవలం 5 కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇంకా విజయోత్సవ ర్యాలీలు చేస్తారంట అని చెప్పేసి ఇచ్చిన వాటి మీద విజయోత్సవం చేస్తా ఉన్నాము. కేసీఆర్ లాగా ఇచ్చి ముఖం చాటేసే అలవాటు మాకు లేదు. పేపర్ లాగా వదిలేసిండు చాలా సందర్భాల్లో. డబుల్ బెడ్రూమ్ కొన్ని లక్షల అప్లికేషన్ తీసుకుని 100 కూడా ఇయ్యలే. ఆ చరిత్ర కేసీఆర్ది. అబద్ధ మాటలు చెప్పి ఎలక్షన్ రాగానే దళిత బంధు అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు? కేవలం ఎలక్షన్ కోసం అన్నాడు. మళ్ళీ ఎలక్షన్లో బీసీ బంద్ అన్నాడు. మళ్ళీ మునుగోడు ఎలక్షన్లో ఉద్యోగాలు అన్నాడు. ఇచ్చిందా? ఎలక్షన్ మాట ఇస్తే అబద్ధాలు ఆడటం కేసీఆర్ దిట్ట. మేము ఆ రకంగా చేయలేము. మేము అనుకున్నట్టుగా ఇస్తా ఉన్నాం. ఇంకా హామీలు ఉన్నాయి, మేము ఒప్పుకుంటాం. ఆర్థికంగా కొంత నిర్బంధం ఉంది, కొన్ని పరిస్థితులు కొద్ది వెసులుబాటు రావాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అంటే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఒక సవాల్ని ఇటు బీజేపీ నాయకులు స్వీకరించారు. రేపు మూసీ ప్రాంతాల్లో మేము బస చేయబోతున్నాం అని చెప్పేసి దీన్ని ఎట్లా చూస్తారు? అదే మూసీ ప్రక్షాళన జరగకుండా హైదరాబాద్కి ఇబ్బంది అవుతుంది. మూసీ ప్రక్షాళన జరుగుతూనే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది. ఇరువైపులా 40% జనం ఉన్నారు. 1908లో ఒక భారీ వర్షం పడితే 18,000 మంది కొట్టుకుపోయినారు మూసీ నదిలో. ఇది చరిత్ర. వయనాడులో ఒక భారీ వర్షం పడితే వయనాడు మొత్తం కొట్టుకుపోయింది. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా లేదా? హైదరాబాద్ లో నివసించే ప్రజలు సురక్షితంగా ఉండాలా లేదా? ఉండాలంటే మూసీ ప్రక్షాళన జరగాల. నువ్వు ఒక్కరోజు పడుకుంటే ఏమైంది నాయన? అక్కడే శ్రీనివాసం వైపు ఉండు. అక్కడ ఎవరొద్దంటున్నారు? మూసీ ప్రక్షాళన జరగాలా వద్దా? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా? వీటికి వారు సూటిగా సమాధానం చెప్పాలి. ముఖ్యంగా రేపు నుంచి మీరు జిల్లాలో పర్యటన పెట్టుకున్నారు. ఎన్ని డేస్ ఎన్ని జిల్లాల పర్యటనలో? ఇప్పుడు రేపు వరంగల్ పోతా ఉన్నాము. ప్రభుత్వ పరంగా ఒక పెద్ద కార్యక్రమం అక్కడ ఉంది. పార్టీ పరంగా కూడా దాన్ని సమన్వయం చేస్తా ఉన్నాము. మహిళా సాధికారత దినోత్సవం పేరుతో జరుపుతాం. 1,00,000 మంది మహిళలతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. మా కార్యకర్తలు అందరూ కూడా దాంట్లో పాల్గొన చేయడానికి, ఆ సమన్వయం చేయడానికి రేపు పోతా ఉన్నాం. అదేవిధంగా కులగణలో కూడా మా కార్యకర్తలు ఇంకా కొద్దిగా స్పీడ్గా పోవాలని, పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణం ఇవన్నీ చర్చించేందుకు రేపు వరంగల్ పోతాం. ముఖ్యంగా కులగణనకు సంబంధించి ఒక ఫామ్ ప్రిపేర్ చేశారు. 75 ప్రశ్నలతో కూడుకున్నటువంటి అంశాలు వాళ్ళకి ఏం అవసరం, కేవలం అంటే వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి చాలా మంది వ్యతిరేకిస్తారు. కోర్టు బీహార్ లో విన్న ప్రశ్నలు సరిపోవని సర్వే అయిన తర్వాత ఆపింది. కులగణన అనేది మెగా హెల్త్ చెకప్, ప్రతి అంశము రావాల్సిందే. వీళ్ళు తప్పుదారి పట్టించి ప్రజల్ని మభ్యపెడుతున్న భయభ్రాంతకు గురి చేస్తాం. నేను మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తాను, కులగణనలో పాల్గొనండి. దీనివల్ల మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ప్రతి వ్యక్తి కుల సర్వేలో పాల్గొనాలి, వాస్తవాలు చెప్పాలి, వాస్తవాలు మాకు రావాలి. ఇది ప్లానింగ్ చేయడానికి కానీ భవిష్యత్ అవసరాలు కానీ ఉపయోగపడుతుంది. మీరు చెప్పకుండా మీరు నష్టపోతారు. కాబట్టి దయచేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది, కుల సర్వేలో ప్రతి వ్యక్తి పాల్గొనాలి, వాస్తవాలు చెప్పాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తాము. కుల గణనకు ప్రతి ఒక్కరు సహకరించాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, కవిత, 6 టీవీ హైదరాబాద్. బాసరా IIIT ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బాసరా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేశారు. 35 మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకుని ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొన్న IIIT విద్యార్థిని ఆత్మహత్య తర్వాత ఏబీవీపీ కార్యకర్తలు IIIT ముందు ధర్నా చేశారు. యాజమాన్యం ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిందని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా పలువురికి గాయాలయ్యాయి. IIIT యాజమాన్యదారులకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా IIIT ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది.
చేసుకొని తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా మేమంతా కూడా ఏదో దొంగలమో లంగలమో అనేది ట్రీట్ చేసి మమ్మల్ని అందరి మధ్యలో నుంచి బయట తీసుకొచ్చి స్పెషల్గా లోపలికి పంపించుకొని మమ్మల్ని ఏదో చేద్దామని చెప్పేసి బయట తీసుకునే ప్రయత్నం చేస్తారు యొక్క పోలీసులు. అదే మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు చేయగలుగుతారా? వాళ్ళు కనీసం లోపలికి పోయే ప్రయత్నం కూడా చేయలేరు. ఈ యొక్క హిందువులము మన అందరం కూడా ఐక్యంగా లేని కారణంగానే ఈ యొక్క దాడులు మన పైన జరుగుతున్నాయి. ఈ యొక్క సందర్భంగా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాజన్న ఆలయ అభివృద్ధి, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, టెక్స్టైల్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కోడెముక్కు చెల్లించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం సిరిసిల్లలో ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పొన్నం తెలిపారు. ఇరవై తారీఖు నాడు వేములవాడకు వస్తాను. 20 తారీఖు నాడు కరీంనగర్లో యోజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటాను. దాని తదుపరి చివరి వారం లోపల మహబూబ్నగర్లో రైతు సదస్సు నిర్వహిస్తారు. దాని తర్వాత 7, 8, 9 హైదరాబాద్లో ఒక పెద్ద కార్నివాల్గా ఉత్సవాలు, రాష్ట్ర స్థాయి ఉత్సవాలను హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇది ప్రజాపాలన. అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణ ఏ ఉద్దేశంతో తెచ్చుకున్నాము, ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షను వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు, లేదా తోటి సహచార ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒక్కటి చెప్పింది మాత్రం జరగాలని నియంతృత్వంగా వ్యవహరించాడు. ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విజయం. ఇక విశాఖ శివాజీ పాలెంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ తోపుడు బండ్లు తొలగించేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ చిరు వ్యాపారులు ఆయన ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో ఏపీకి రానున్న మోడీ, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. దేశం మొత్తంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రోల్ మోడల్ గా నిలిచింది. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. కిషన్ బాగ్ లోని ఇంట్లో భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం. బాసరా IIIT ముట్టడికి ఏబీవీపీ పిలుపు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6/9 టీవీ న్యూస్. నమస్తే.